తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో షర్మిలారెడ్డి అని ఒక నాయకురాలున్నారు. తాను రాజశేఖర్ రెడ్డి బిడ్డనని తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. తొలుత తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయాలు చేసిన షర్మిలారెడ్డి తానే సీఎం కాబోతున్నట్లు చెప్పుకునేవారు. జనం నవ్వుతున్నారన్న సోయ కూడా లేకుండా ఆమె తన డైలాగులు కొనసాగించేవారు. చివరకు ఆమె పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ముందుకు రాలేకపోయింది. తెలంగాణలో బిచానా ఎత్తేసి ఆంధ్రప్రదేశ్కు మారిన షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతిలేని అమ్మకు మతిలేని మొగుడు అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి షర్మిలారెడ్డి దిక్కయ్యారు. అప్పటి వరకు బాగా పనిచేస్తోన్న గిడుగు రుద్రరాజును పక్కకు నెట్టి షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు. అయినా నో యూజ్. కాంగ్రెస్ సాధించిందేమీ లేదు. ఒక్క సీటు గెలవలేదు. షర్మిలారెడ్డి కూడా ఓడిపోయారు. అయినా సరే పట్టు వదలని విక్రమార్కినిలా షర్మిల రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. ఆమె పబ్లిసిటీ వెనక జగన్ వ్యతిరేక మీడియా ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కట్ చేసి చూస్తే తెలంగాణ రాజకీయాల్లో మనకు షర్మిలలాగే కల్వకుంట్ల కవిత తయారయ్యారు. షర్మిలకు లేని అర్హత ఒకటి ఆమెకొచ్చి చేరింది. అవినీతి కేసులు ఆమె జైలుకు కూడా వెళ్ళొచ్చారు. ఆమెకు జనబలం ఎంతుందో ఆమెకు తెలియదు. జనానికి కూడా తెలియదు. అయినా సరే తన ఫైర్ బ్రాండ్ నేచర్ ఉన్నట్లుగా ఆమె ఫీల్ అవుతూ ఉంటారు. తెలంగాణకు కాబోయే సీఎం తానేనంటూ కొత్త రాగం, తానం, పల్లవి అందుకున్నారు. గతంలో నిజామాబాద్ లోక్సభకు రెండోసారి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన సంగతి ఆమె మర్చిపోయినట్లున్నారు. బాపు కేసీఆర్ మరోసారి తనకు టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీని చేసి లూప్ లైన్లోకి నెట్టారన్న సంగతి కవితకు గుర్తున్నట్లు లేదు. జాగృతి పేరుతో తనకంటూ అభిమాన జనాన్ని ఏర్పాటు చేసుకున్నారని, వారిని జాగృతం చేస్తున్నానని ఆమె అపోహలో ఉన్నారన్నది రాజకీయ పండితుల వాదన. తాను సీఎం అవుతానని కవిత ఒక ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టి చెప్పారు. 10 ఏళ్లకో 15 ఏళ్లకో సీఎం అవుతారని ఆమె ఆశపడుతున్నారు. నిజానికి రాజకీయాల్లో సుదూరంగా ఏం జరుగుతుందో చెప్పలేం. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. అంబిషన్ ఉండటంలో తప్పులేదు. అయితే మాటలు కోటలు దాటడం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఆమె కేసీఆర్ కూతురే కావచ్చు. అంతకంటే ముందు కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ ప్రొజెక్ట్ అయ్యారు. ఏమైనా ఉంటే ఆదిలోనే ఆమె డిస్ప్యూట్ చేయాల్సిందే. అప్పుడు ఊరుకొని ఇప్పుడు ఏదో సాధించాలని కవిత అనుకోవటం అంతగా కరెక్ట్ కాదనిపిస్తోంది. కుటుంబ సభ్యుల్లో కొందరిపై ఉన్న కసితో తెలంగాణ రాజకీయాలను తప్పుదోవ పట్టించాలని కవిత అనుకుంటే అది పొరపాటే అవుతుంది. కేసీఆర్ తర్వాత కేటీఆర్ వారసుడవుతారనేందుకు ఆయనకిచ్చిన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవే నిదర్శనంగా నిలుస్తుంది. కేటీఆర్ నాయకత్వంపై బీఆర్ఎస్ క్యాడర్ ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది. 2023లో పార్టీ గెలుచుంటే కేసీఆర్ వెంటనే కేటీఆర్ కు సీఎం పదవి ఇచ్చేసేవారు. ప్రజానాయకుడు హరీష్ రావు కూడా అందుకు ఫిక్స్ అయిపోయారు. అయినా సరే కవిత ఏదో మాట్లాడుతున్నారంటే అది ఆమె ఇష్టం. మనకెందుకు కష్టం? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.